ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్‌ని లైనింగ్‌ని కట్ చేసుకున్న దాన్ని, అలాగే ఇంతకుముందు మనం 4 లైనింగ్స్‌ని ఒకేసారి అటాచ్ చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా! ఇది కూడా ఫ్రంట్ పార్ట్‌ని కూడా ఇలా క్రాస్‌లో అయితే పెట్టుకొని మనము ఒకేసారి 4 బ్లౌజులు కట్ చేసుకునేది చూద్దాము. మనం ఫ్రంట్ ఒకటి కట్ చేసి పెట్టుకున్నాం కదండీ! ఆ మార్కింగ్‌ని అయితే ఇక్కడ క్రాస్ పీస్ మీద వేసి సేమ్ మార్జిన్ లైన్స్ ఉన్నాయి కదా! వాటి ఎడ్జులన్నీ గీసేసుకొని టక్స్ పాయింట్స్కి వీల్ని పెట్టి వీల్ చేసేసుకోవాలి. మన 3 డాట్స్ని కూడా వీల్ చేసేసుకోవాలన్నమాట. అంతే, మార్జిన్ ఉంటుంది కదా, మార్జిన్ కూడా చేసేసుకొని ఇలా మార్కింగ్ చేసుకొని మళ్ళీ మనము ఈ 4 పీసెస్కు పైన పీస్కి మన మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాం 3 డాట్స్ని. అలాగే దాన్ని 3 డాట్స్ పెట్టుకున్న దాన్ని కూడా మార్కింగ్ చేసుకున్నాక వీల్తో అయితే ఒకసారి మార్క్ చేసుకుంటే అడుగున ఉన్న క్లాత్లకు కూడా బాగా అయితే పడుతుందన్నమాట మార్కింగ్. స్టిచ్చింగ్ అప్పుడు అది చాలా యూజ్ అవుతుంది మనకి. ఈ విధంగా ఒకేసారి అయితే 4 లైనింగ్స్ మీద ఒకేసారి 10 మినిట్స్లో 4 బ్లౌజులు అయితే కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని క్రాస్ పీస్లో పెట్టేసి మనమైతే కట్ చేసుకుంటున్నాము. ఇందులో వచ్చేసి 4 లైనింగ్స్ ఉన్నాయన్నమాట, అంటే 4 బ్లౌజెస్. బ్యాక్ పార్ట్ కూడా మనం ఇలాగే కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కూడా మనం ఫస్ట్గా మార్కింగ్ చేసుకున్న దాన్ని పెట్టి అవుట్లైన్స్ అన్నీ గీసేసుకొని కట్ చేసుకోవడమే. ఈ విధంగా కట్ చేసుకుంటే మనకు 4 బ్లౌజులు కూడా 15 మినిట్స్లో కటింగ్ అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా ఈజీ మెథడ్ ఇది. ఇప్పుడు కట్ చేసుకుని ఈ పీసుల్ని తీసి ఇక్కడైతే మనం టక్స్ పాయింట్స్ దగ్గర కటింగ్స్ చిన్న చిన్న టక్స్ పెట్టుకున్నాం అనుకోండి, అన్ని పార్టులకి ఈజీగా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.